హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 57 భాగాన్ని వినిద్దాం. రావణ్ మౌనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సీత తనని చూసి కూడా చూడనట్టు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతుంది. తను అలా వెళ్తున్న తన చేయి పట్టుకొని ఆపేస్తాడు రావణ్. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది సీత. ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నాకు అబద్ధం చెప్పడం రాదు సీత. ఏది ఉన్నా సరే నిర్భయంగా మాట్లాడడమే తెలుసు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, వాళ్ళు శంభుని అరెస్ట్ చేస్తారని అనుకున్నాను, కానీ అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తారని నాకు అస్సలు తెలీదు. అండ్ అలాగే అక్కడ ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలీదు. తనని పట్టుకుంటారన్న ఉద్దేశంతో నేను వాళ్ళతో మాట్లాడాను. ఇలా జరుగుతుందని నాకు తెలీదు. మళ్ళీ చెప్తున్నాను అంటూ సీత కళ్ళలోకి చూసి చెప్తాడు. తన కళ్ళ నిండా నీళ్ళతో ఎదురుగా ఉన్న రావణ్ణి గట్టిగా హత్తుకొని మనసారా ఏడుస్తుంది సీత. ఇంకా నువ్వు నమ్మడం లేదా సీత? నీకు నమ్మకం కలిగించాలంటే నేనేం చేయాలో చెప్పు. అతను మా అన్నయ్య అని నేను చెప్పట్లేదండి, కానీ తను దుర్మార్గుడు. తను చేసిన తప్పు మనం కూడా చేశామా అని ఒక చిన్న గిల్టీనెస్ ఫీలింగ్ నాకు వచ్చింది. ఇప్పుడు అతని ప్రవర్తించిన తీరులో అతని పట్ల మనం ప్రవర్తించిన తీరు ఒకే విధంగా ఉంది కదా. మీరు ప్రతి ఒక్కరిని కాపాడే స్థితిలో ఉండాలి అలాంటిది మీకు తెలియకుండానే మీ వల్ల కొన్ని ప్రాణాలు పోయాయి అనే బాధ నా మనసులో ఉండిపోయింది. ఆ బాధని ఎంత దూరంగా ఉంచుకోవాలన్నా సరే అది పోవట్లేదు. అంతే తప్పనిస్తే మీ మీద నాకు ఎలాంటి కోపము లేదు, ద్వేషము లేదు. అది కాదురా, చెప్పాను కదా, అది నాకు తెలియకుండా జరిగిందని. ప్లీజ్ బంగారం, అర్థం చేసుకో. నువ్వు నాకు దూరంగా ఉంటే ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది ఇప్పుడు నువ్వు దగ్గరగా ఉండి కూడా నాతో మాట్లాడకుండా ఉంటే చెప్పలేని బాధ. ఈ 4 days ఈ మాట కోసం ఎదురు చూశాను. చాలా పంతం ఉంది నాకు, కానీ నీ విషయంలో కాదు. ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడతానని గడియల లెక్క పెట్టుకున్నాను. అర్థం చేసుకో సీత. నువ్వు నవ్వుతూ నాకు ఎదురొస్తే చాలు. చెప్పలేని సంతోషం నాది. మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. సంతోషంగా మన జీవితాన్ని లీడ్ చేసే టైం వచ్చింది. ఆ ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావు. మనం ఎంతమంది ప్రాణాలు కాపాడామో దాని గురించి కూడా ఆలోచిస్తే నీకు ఇంత బాధ కలగదేమో సీత. జరిగిపోయిన దాని గురించి మర్చిపో. జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. చాలా సంతోషంగా నీ దగ్గరికి వచ్చాను, కానీ ఇలా నా బిడ్డని కోల్పోతానని అనుకోలేదు అంటూ తన పొట్ట మీద చేతిని వేసి సృష్టిస్తూ ఉంటాడు. సీత కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందో కొంచెం తెలుసుకుందాం. నీరసంగా ఉంది అంతే అండి. అంతే అని సింపుల్గా చెప్పేస్తే ఎలా? అసలే సరిగ్గా ఆహారం కూడా తీసుకోలేదు. 4 days మెడిసిన్ సరిగ్గా వాడి ఉంటే ఇప్పటికీ రిజల్ట్ ఉండేది. కానీ నీ ముఖం చూడు ఎలా ఉందో. ఈ రోజు నుంచి నేను పెట్టే టార్చర్ మాత్రం నువ్వు భరించాల్సింది. అది తిండి విషయంలో ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, కొంచెం బొద్దుగా రావే అని. కానీ ఉన్న పర్సనాలిటీ కంటే ఇంకా 0 size అయిపోయావు. ఇలా ఉంటే కష్టం. ఇంకొక అమ్మాయిని వెతుక్కోవాల్సి వస్తుంది నన్ను భరించాలంటే అని ఆట పట్టిస్తాడు. తెలియకుండానే నవ్వేస్తుంది సీత. అది అలా నవ్వుతూ ఉంటే నాకు చాలా ఎనర్జీ అనిపిస్తుంది. నా బంగారం అని తను ముద్దు చేస్తాడు. సీత ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. రావణ్ బాల్కనీలో కూర్చుంటాడు. ఇక్కడ వర్క్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఎలా జరుగుతుందో కూడా ఇన్ని రోజులు పట్టించుకోలేదు. అలా తనకి మెయిల్స్ వచ్చి ఉంటే ఆ మెయిల్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు. ఫ్రెష్ అయిపోయి బయటకు వస్తున్న సీత తను వచ్చిన అలికిడి వినిపించడంతో వెంటనే లోపలికి వెళ్తాడు. అలా తన తడి హెయిర్ని తానే డ్రై చేస్తూ ఉంటాడు. మీకెందుకు ఇవన్నీ? భార్యకి సేవ చేయాలంటే మగవాళ్ళకి కూడా అదృష్టం ఉండాలి శ్రీమతి. ఎప్పుడు భార్య భర్తకు సేవ చేస్తూనే ఉండాలా? భర్త కూడా భార్యకి సేవ చేయాలి కదా. అప్పుడే భార్యాభర్తల బంధానికి విలువ ఉంటుంది. ఇప్పుడు బాగానే మాట్లాడతారు. కొద్ది రోజుల తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగే కొద్దీ భార్య మీద చూపించాల్సిన ప్రేమ కాస్త పోతూ ఉంటుంది అని మీ భార్యలు మాత్రమే అనుకుంటారు. కానీ అర్థం చేసుకునే భర్త వస్తే ఏ అమ్మాయి జీవితమైనా పూలబాటలో ఉంటుంది సీత. కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు. వాళ్ళకి అర్థమయ్యేలా ఓపుగా చెప్పి చూస్తే చాలు. అతను కూడా అర్థం చేసుకుంటాడు. తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. నువ్వు నా జీవితంలో ఒక వరానివి. అలాంటిది మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా సరే నీకు ఇవ్వాల్సిన ఫస్ట్ ప్రిఫరెన్స్ తప్పకుండా ఇస్తాను. ఇది ఈరోజు చెప్తున్న మాట కాదు, నిన్ను చూసిన వెంటనే నా మనసులో అనుకున్న మాట. కాబట్టి ఎప్పటికీ ఈ గుండెల్లో సీత మాత్రమే ఉంటుంది. సీతకి ఏమైనా అయితే యముడితో పోరాడి మరి ఆ సీతను మళ్ళీ నాదాన్ని చేసుకుంటాను. అలా కాదు కూడదని అంటాడా? నేను కూడా ఆ సీతతో కలిసి ఈ రాముడు కూడా తన దగ్గరికి వెళ్ళిపోతాడు. మాటలు బాగా నేర్చారు. అయ్యో రామా, ఇన్ని రోజులు నువ్వే కదా అంటావు ప్రేమగా మాట్లాడటం రాదు మీకని, కోపం చూపించడమే మాత్రమే వచ్చంటూ. అలాంటిది ఈరోజు ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మాటలు నేర్చారని అంటే ఎలా చెప్పు సీత?
అవును, నిజమే. నీ నోటి వెంట అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి కదా ఇలాంటి తీయని పలుకులు. వాటిని బయటికి వెళ్ళనివ్వకుండా గుప్పెట్లో దాచుకోవాలి. గుప్పెట్లో కాదు, ఇక్కడ అంటూ తన మనసు వైపు చూపించడంతో నవ్వుతూ ఉంటుంది సీత. ఏంటి బావా, ఇంకా రెడీ అవ్వలేదా? మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నాం అని కేశవ్ గొంతు వినిపిస్తుంది. వెళ్ళండి, మీరు కూడా రెడీ అవ్వండి. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పి తను కూడా 10 మినిట్స్లో ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాడు. అలా ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. అలా సంతోషంగా వాళ్ళు కిందికి రావడం చూస్తే భూమికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు మీకు దిష్టి తీయాల్సింది. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తప్పకుండా దిష్టి తీయాలి. మళ్ళీ ఎవరి దిష్టి మన కుటుంబానికి తగలకూడదు అని అంటుంది రజని. చాలా చక్కగా చెప్పావు, తప్పకుండా వీళ్ళకి దిష్టి తీయాలి రజని. నానమ్మ, ఇంకా మేము చిన్నపిల్లలా కనిపిస్తున్నామా? మీరెప్పటికీ ఎంత పెద్దవాళ్ళైనా సరే నాకు మాత్రం చిన్నపిల్లలేరా? సరే, ఇక్కడే మాట్లాడుతూ కూర్చుంటే ఆకలి ఇంకా పెరిగిపోతుంది అని అందరినీ తీసుకుని రెస్టారెంట్కి బయలుదేరుతాడు రావణ్. అలా రెస్టారెంట్ లోపలికి అడుగు పెట్టారో లేదు, వీళ్ళ కోసమే బుక్ చేసిన టేబుల్ వద్దకు వెళ్తారు. ఆల్రెడీ అక్కడ వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న కొంతమంది అక్కడ కూర్చున్నట్లను చూసి ఆశ్చర్యంగా అక్కడే ఉండిపోతారు. ఏంటి అంత మౌనంగా ఉంటే ఎలా చెప్పు? పద, వాళ్ళు మన కోసమే ఎదురు చూస్తున్నారు అంటూ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాడు రావణ్. కౌశిక్ వాళ్ళ పేరెంట్స్ కేశవ్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. వాళ్ళు వస్తున్న విషయం కౌశిక్కి తెలుసు, ఎందుకంటే ఫోన్ చేసి తను చెప్పాడు కాబట్టి. వాళ్ళ ఫ్యామిలీని డిన్నర్కి తీసుకురమ్మన్నాడు, కానీ కేశవ్ని తీసుకుని వస్తున్నాడని తనకు తెలియదు. కేశవ్ గురించి కౌశిక్కి తెలుసు, కానీ తన ప్రాణాలతో రావణ్ తీసుకొస్తాడన్న నమ్మకం మాత్రం తనకు లేదు. ఎందుకంటే సీతను తీసుకెళ్లడం, వాళ్ళ ఫ్యామిలీతో ఆటలాడడం ఇవన్నీ చేసింది కేశవ్ అని కౌశిక్ కూడా అనుకున్నాడు కాబట్టి. ఆశ్చర్యంగా వాళ్ళ అన్నయ్య వైపే చూస్తూ ఉన్నాడు, కానీ తనకి దగ్గరికి వెళ్ళడం లేదు. ఏమీ అర్థం కాక రావణ్ వైపే చూస్తాడు. రావణ్ వెళ్ళమని కళ్ళతో సైగ చేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న కన్నీళ్లతో కొడుకుని దగ్గరికి తీసుకుంటారు. నువ్వు బ్రతికే ఉన్నావా? ఇది కళ నిజమా అర్థం కావడం లేదు. నీకోసం బాధపడే రోజూ లేదు. మాకిద్దరు పిల్లలు 2 కళ్ళల్లాగా అని ఎన్నిసార్లు అనుకున్నాం. అందులో ఒక కన్ను కనిపించకుండా పోతే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత కష్టంగా ఉంటుంది. కనీసం ఎక్కడున్నావో ఒక ఫోన్ కూడా చేసి చెప్పలేదు కదరా. తల్లిదండ్రులుగా మేము చచ్చిపోయామని నువ్వు అనుకున్నావా? అమ్మా, అదేంటి అలా మాట్లాడతారు? నేనున్న పరిస్థితుల్లో చేయలేకపోయాను. తప్పు జరిగింది నా వల్ల, క్షమిస్తారని నమ్మకంతో మీ ముందు నిల్చున్నాను. నేను భూమిని పెళ్లి చేసుకున్నాను అంటూ భూమిని వాళ్ళకి ఎదురుగా తీసుకుని వస్తారు. భూమి వాళ్ళ కాళ్ళకి నమస్కరిస్తుంది. భూమి బ్రతికే ఉందా అన్న ఇంకొక ఆశ్చర్యం వాళ్ళందరికీ అర్థమయ్యేలా రావణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రావణ్ చెప్పింది విన్న తర్వాత కౌశిక్ వాళ్ళ అన్నయ్యని హత్తుకుంటాడు. మీ ఇద్దరిని చూస్తున్నందుకు ఇరు కుటుంబాల వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషకరమైన సమయంలో మన ఫ్యామిలీస్ అందరూ కలిసి వెకేషన్కి వెళ్దామా? అయ్యో, వెకేషన్కి మేమెందుకులే, కానీ అందరం కలిసాం కాబట్టి ఆ స్వామివారిని దర్శించుకుని వస్తే కాస్త మనసు కుదుట పడుతుంది. తప్పకుండా అమ్మా, నేను ఆన్లైన్లో టికెట్లు బుక్ చేస్తాను, దర్శనానికి వెళ్దాం అంటూ తిరుమల స్వామివారి దర్శనానికి టికెట్స్ బుక్ చేయమని తన మేనేజర్కి కాల్ చేసి చెప్తాడు రావణ్. అండ్ అలాగే అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందరం కపుల్స్గా కనిపిస్తే వీరిద్దరూ మాత్రం ఇంకా కపుల్స్ కాలేకపోతున్నారు. కౌశిక్ శ్వేతల పెళ్లి కూడా జరిపిస్తే ఇంకా బాగుంటుంది అత్తయ్య గారు. తప్పకుండా, నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటామా అని నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. వాళ్ళు డిన్నర్ పూర్తయిన తర్వాత ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకండి కన్నా, ఈరోజు నాతో పాటు ఇంటికి వస్తావా అంటూ వాళ్ళ అమ్మగారు పిలవడంతో నవ్వుతూ వాళ్ళతో పాటు భూమిని తీసుకుని వెళ్తారు కేశవ్ ఫ్యామిలీ. చాలా సంతోషంగా ఉంది మనవడ. ఇలాంటి సంతోషమైన సమయంలో నేను కన్ను మూసిన ఆనందంగా అనిపిస్తుంది. నానమ్మ, ఇంకోసారి అలా మాట్లాడుకు. సీత చెప్పినట్టు నువ్వు చాలా సంవత్సరాలు సంతోషంగా బ్రతకాలి. ఇంకా మాకు పిల్లలు పుట్టలేదు, అది గుర్తుంచుకుంటే బాగుంటుంది అని వాళ్ళ నానమ్మ మీద కోప్పడతాడు తను. అలా అందరూ ఇంటికి వచ్చిన తర్వాత సీత వాళ్ళ బామ్మగారిని ఇంకొకసారి చెక్ చేస్తుంది. బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండడం చూసి తనకి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మిమ్మల్ని చూసిన సంతోషంలో అవన్నీ కంట్రోల్లో ఉండక ఎలా ఉంటుంది చెప్పు? అలా అని ట్యాబ్లెట్లు వేసుకోవడం మాత్రం మానేయకండి. ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి అమ్మమ్మ అని ఆవిడికి ట్యాబ్లెట్లు ఇచ్చి మంచినీళ్ళు తాగించిన తర్వాత తన గదిలోకి వెళ్తుంది సీత. వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు రావణ్. తనతో ఏం మాట్లాడకుండా ఒక సైడ్కి పడుకుండిపోతుంది సీత. రావణ్ నవ్వుతూ తన వైపు చూసి తను పెట్టాల్సిన మెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి తీసుకుంటాడు. అవసరం లేదు, ఎందుకు వచ్చారు? మీకు నాకంటే వర్క్ ఇంపార్టెంట్ కదా. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకున్నాను, కానీ మీ పని చూసుకుంటూ ఉన్నారు. ఎంతైనా మీ మొదటి భార్య నేను కాదులే.
బాగా కోపం ఎక్కువైంది అనుకుంటా మేడం గారికి అంటూ పైకి లేచి కూర్చొని తన పాదాలను తన ఒడిలో పెట్టుకుని చేతులతో మెల్లగా మసాజ్ చేస్తూ ఉంటాడు. వదలండి, ఇప్పుడు నా కాళ్ళు ఎందుకు పడుతున్నారు? నీ పాదాలంటే నాకు చాలా ఇష్టం అంటూ తన పాదాల మీద ముద్దు పెట్టుకుంటాడు రావణ్. ప్లీజ్ వదలండి. ఎందుకు వదలాలి? మీరు భర్త, అలాంటిది నా కాలు పట్టుకోవడం ఏంటి? అయ్యో రామ, ఈ అమ్మాయి ఇంకా పాతకాలంలో ఉంది. విష్ణు పరమాత్ముడు లక్ష్మీదేవిని తన చరణాల వద్ద ఉంచాడు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళ భర్తల్ని వాళ్ళ చరణాల వద్ద ఉండేలా చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి బంగారం? ఎందుకంటే నేను కూడా పాతతరం అమ్మాయిని కాబట్టి శ్రీవారు అంటుంది. నువ్వు రిలాక్స్ అవ్వు, చాలా నీరసంగా ఉన్నావు సీత. నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే చాలు బాగుందని నవ్వుతూ సమాధానం చెప్తావు. మనసులో ఏమున్నా సరే బయటికి చెప్పలేదు. నువ్వు రెస్టారెంట్ నుంచి వస్తున్నప్పుడు చూశాను ఎంత కష్టంగా నడుస్తున్నావు. నాకు చెప్పడానికి ఏమి సీత, నేను నీకు చాలాసార్లు చెప్పాను. భర్తగా నాకు నువ్వు సేవ చేయడం కాదు, భారీగా నేను కూడా నిన్ను చూసుకోవాలి. ఇంకోసారి మళ్ళీ ఇలా చేసావంటే దెబ్బలు పడతాయి, గుర్తుంచుకో. నువ్వు పడుకో. అసలే ఇన్ని రోజులు ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర ఉన్నాను. ఎవరు నేను తీసుకుని వెళ్ళే సాహసం కూడా చేయలేరు. అర్థమవుతుందా నీకు? ప్లీజ్ రిలాక్స్. ఇంకొక మాటకి తావివ్వకుండా తన పాదాలు మరతిస్తూ ఉంటారు. కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. రావణ్ చేతి స్పర్శ తన చాలా మిస్ అయిపోయింది. ప్రతిరోజు భర్త కౌగిల్లో పడుకునే భార్య ఆ భర్తకి దూరంగా ఉంటే ఎంత బాధ అనుభవిస్తుందో తనకి మాత్రమే తెలుసు. అలాంటిది ఇప్పుడు నేనున్నానంటూ ధైర్యాన్ని అందిస్తున్న తన భర్త దగ్గర ఉంటే అదొక ధైర్యం తనకి. తనకంటూ తల్లిదండ్రులు లేరు, కానీ తల్లిగా తండ్రిగా మారాడు. పూర్తిగా తన రెస్పాన్సిబిలిటీ రావంది మాత్రమే. పైకి ఏది చెప్పదు, మనసులో దాచుకుంటుంది. పిచ్చిపిల్ల అనుకుంటూ భార్యకి సేవలు చేస్తాడు రావణ్. అలా తను పూర్తిగా రిలాక్స్ అయ్యి కన్ను మూస్తుంది. తను నిద్రపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తనని తన గుండెల మీదకి చేర్చుకుంటాడు. కొన్ని నెలల ఎడబాటును దూరం చేస్తూ ప్రశాంతంగా ఇరువురు నిద్రపోతారు బిడి కౌగిలిలో. మన కళ్ళవాళ్ళు మనతో పాటు చివరిదాకా ఉండరు. కూతురు కూడా ఏదో ఒక రోజు పరాయింటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకు చూస్తాడనే నమ్మకం కూడా గ్యారంటీ లేదు. ఒక భార్య మాత్రమే కష్టంలో సుఖంలో మనతో పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అర్థమవుతుందా? చీటికి మాటికి అరుస్తుంది అని కాదు. తన అరుపు వెనుక తను మీకు ఏమి చెప్పాలనుకుంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. మీ భార్య మనసు మీకు తప్పకుండా అర్థమవుతుంది. తనని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తే చాలు. తను నీకు ఒక చిన్న బిడ్డగా కనిపిస్తుంది, మీ క్షేమమే కోరుకుంటూ. అందుకే కదా భార్యాభర్తల బంధం అతను వేసే 3 ముళ్ళు 7 అడుగులతో మొదలయ్యి కట్టే కాలే వరకు నీతోనే ఉంటుంది. అవునంటారా కాదంటారా? మార్నింగ్ నిద్రలేచిన సీత రావణ్ కౌగిల్లో బందీగా ఉండడం చూసి తనలోనే తాను ముసిముసిగా నవ్వుకుంటుంది. అంత గట్టిగా పట్టుకున్నాడు తనని. ఎక్కడ తన నుంచి దూరంగా వెళ్ళిపోతుందా అన్న సందేహంతో. కొన్ని రోజుల నుంచి ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. తన బాడీ పెయిన్స్ కూడా కాస్త తగ్గినట్టు తనను అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క దిగులు తన పొట్ట మీద చేయి వేసుకుంటుంది. ఇప్పటికీ మా సంతోషాన్ని రెట్టింపు అవ్వాల్సింది ఆ దేవుడు నా నుండి నేను తీసుకున్నాడు. ఆ సంతోషం కాస్త అక్కడితో అయిపోయింది బంగారం, మమ్మల్ని క్షమించండి అనుకున్న తన కళ్ళు చెమ్మగిలుతాయి. సంతోషంగా రావణ్కి ఫోన్ చేసింది. అది విన్న తర్వాత రావణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాంటి సంతోషకరమైన బిడ్డని తను కోల్పోవడం ఏ తల్లికైనా బాధాకరం కదా చెప్పండి. ఇప్పుడు సీత కూడా అలా బాధపడుతుంది. సీత నిద్ర లేచినప్పుడే తను కూడా నిద్ర లేచాడు. బట్ సీత ఏం చేస్తుందో చూడ్డానికి మౌనంగా తన వైపే చూస్తూ ఉన్నాడు. అది గమనించిన సీత బాధపడుతుంది. రావణ్ కూడా తన పొట్ట మీద చెయ్యిని పెడతాడు. అప్పుడు తల పైకెత్తి తన వైపు చూస్తుంది. సీత, బాధపడకు. కొన్ని మనం నుంచి వెళ్ళిపోయాయని మనం అనుకుంటాం, కానీ తప్పకుండా మన బేబీ మనకి తిరిగి వస్తుంది సీత. అల్లరి చేయాలి, ఆట పట్టించాలి. ఎవరికి భయపడి నేను వాళ్ళకి భయపడాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మళ్ళీ అలాంటి రోజు వస్తుంది. నువ్వు చింతించకు. మనం ఎవరికి అన్యాయం చేయలేదు. తప్పకుండా భగవంతుడి ఆశీర్వాదం మనతో ఉంటుంది. నువ్వు అంటే చెప్పు, నెల తిరక్క ముందే మళ్ళీ నేను తల్లిని చేయగలుగుతాను. అంతెందుకు, మనం గడిపిన 2 రోజులకే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. అలాంటిది 1 నెల కష్టపడితే రిజల్ట్ రాకుండా ఉంటుందా అని నవ్వుతూ తన వైపే చూస్తూ మాట్లాడతాడు రావణ్. కాస్త కూడా బుద్ధి లేదు మీకు. బుద్ధి ఉంది కాబట్టే కదా నీకు దూరంగా ఉంది. అంతే కదా బంగారం. నీకు ఇప్పుడు హెల్త్ బాగలేదు కదా, అందుకే నీకు కాస్త దూరంగా ఉన్నాను. నువ్వు రికవరీ అయితే ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్తాను. మన హనీమూన్ ప్లాన్ చేయాలి కదా. ఇంకా మనం కొత్త పెళ్ళైన జంట కాదండి. పెళ్ళయి 1.5 year గడుస్తుంది. పెళ్ళయి 1.5 year అయింది, కానీ దగ్గరైంది 2 రోజులు మాత్రమే.
అందుకే మనం ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడి నుంచి దూరంగా యూరోప్ వెళ్దాం. ఎలాగో ఇక్కడ సమ్మర్ సీజన్ కాబట్టి అక్కడ క్లైమేట్ కూల్గా ఉంటుంది. అలాగే బ్యూటిఫుల్ హనీమూన్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్ యూరప్. నువ్వు ఎంత త్వరగా క్యూర్ అయితే అంత త్వరగా వెళ్దాం, అంతే కదా. పొద్దునే మొదలు పెట్టారా అని భారంగా పైకి లేస్తుంది సీత. వెళ్ళగలుగుతావా లేకుంటే ఎత్తుకుని తీసుకువెళ్ళమంటావా? చాలా ఆపండి, నన్ను మరీ మీరు పేషెంట్ లాగా చూస్తున్నారు. ఎంత గొప్ప మనిషి అయినా సరే ఏదో ఒకరోజు పేషెంట్ అవ్వాల్సిందే కాబట్టి అలాంటి సమయంలో అయినా కనీసం భర్త సహాయం తీసుకుంటే బాగుంటుంది భార్యమని. తప్పకుండా తీసుకుంటాను అలాంటి సమయం వచ్చినప్పుడు. ఏంటి ఇప్పుడు నీకు హెల్త్ బాగుందా? అలాంటి సమయం వచ్చినప్పుడు అంటున్నావు? అదే కదా చెప్తున్నాను, అలాంటి సమయం అంటే నాకు డెలివరీ అవుతుంది కదా, అలాంటి సమయం శ్రీవారు. అర్థమైందనుకుంటా. తప్పకుండా శ్రీమతి గారు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, ఓకేనా అని తను చెప్పడంతో నవ్వుతూ తన వైపు చూసి వాష్రూమ్ వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత బాధపడుతున్నావో నీకంటే ఎక్కువ నేను బాధపడుతున్నాను సీత. ఆ విషయం తెలుసుకున్న తర్వాత మేఘాల మీద నిన్ను కలవడానికి నీ దగ్గరకు వచ్చాను. చివరికి మనం అనుభవించాల్సిన సంతోషం కాస్త మీ అన్నయ్య లేకుండా చేసేస్తాడు. తను చేసిన పనికి నువ్వు చాలా క్రిటికల్గా మారిపోయావు. తర్వాత పిల్లలు పుడతారో లేదో కూడా ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఒకవేళ మన జీవితాల్లో ఒక పిల్లలు వచ్చినా రాకపోయినా సరే నువ్వు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు. ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావని నా మనసులోనే దాచాను. అంటే అంతే తప్పనిస్తే మన దగ్గరికి రాబోతున్న కష్టాన్ని ముందుగా నేను తీసుకుంటాను. ఆ కష్టం వెనుకున్న సంతోషాన్ని నీకు మాత్రమే పంచిపెడతాను. నా కోసం చాలా చేశావు, అలాంటిది నీకోసం నేను ఏమీ చేయలేనా అని మనసులో అడుక్కుంటాడు రావణ్. దేవుడు ఆడే వింత నాటకం. సంతోషంగా ఉన్న జీవితాల్ని ఆ సంతోషమే లేకుండా చేసేస్తాడు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అలాంటి రోజు వస్తుందని నా మనసు పదే చెప్తుంది. అదే నిజమైతే చాలు, ఎవరైనా నాకు ఒకటే, ఒక్కరు చాలు సీత. కష్టపడడం నేను భరించలేను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రావణ్. అప్పుడే తనకి ఫోన్ కాల్ వస్తుంది. ఎందుకంటే తర్వాత రోజు ఈవినింగ్ వాళ్ళు తిరుమల బయలుదేరాలి. దాని గురించి తన పిఏ తనకు కాల్ చేస్తాడు. అతని టికెట్స్ తనకి షేర్ చేస్తాడు. ఇక కౌశిక్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. అలా అందరూ కలిసి ఈవినింగ్ తిరుమల బయలుదేరడానికి ఒక వెహికల్ కూడా బుక్ చేస్తాడు. అది ఏసీ బస్, ప్రశాంతంగా పడుకొని కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అందరినీ క్షేమంగా తీసుకుని వెళ్ళాలని. ఏంటి మేడం అంతలా ఆలోచిస్తూ వస్తున్నారు? అది కాదు రావణ్ గారు, నాకు అబార్షన్ అయింది. అలాంటప్పుడు నాకు బ్లీడింగ్ సిమ్టమ్స్ 3 days మాత్రమే వచ్చింది. అదే నాకు అర్థం కావడం లేదు. హలో, ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎంతైనా నువ్వు ఆ ఫీల్డ్లో పనిచేసావు కాబట్టి నీకు లేనిపోని డౌట్స్ తప్పకుండా వస్తాయి. దాని గురించి వదిలేసి ఇప్పుడు నువ్వు క్లియర్ అయ్యావు కాబట్టి అలాగే టికెట్స్ కూడా బుక్ చేశాను. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? ఫ్యామిలీతో కలిసి ఆ స్వామివారిని దర్శించుకుంటే మనిషి కాస్త ప్రశాంతంగా ఉంటుంది సీత. సరేనా, ఎక్కువ ఆలోచించకు అని రావణ్ చెప్పడంతో సీత ఆలోచించడం వదిలేస్తుంది. ఈవినింగ్ అక్కడికి వెళ్ళడానికి అందరూ సిద్ధమవుతారు. సీత ఆలోచన మాత్రం ఎవరితో షేర్ చేసుకోవట్లేదు. అలా కుటుంబంతో కలిసి సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి రావాలనుకుంటారు. కానీ సీతకు మాత్రం అక్కడే ఉండాలనిపిస్తుంది. బట్ రావణ్ చాలా బిజీగా ఉన్నాడు. అలాంటప్పుడు నా కోసం ఇలా టైం కేటాయించడం చాలా తప్పని రియలైజ్ అయ్యి అందరూ కిందికి వస్తున్న సమయంలో సీతకి విపరీతంగా వామిటింగ్స్ అవ్వడం మొదలవుతాయి. ఒక్కొక్కసారి అందరికీ కొండ దిగేటప్పుడు వామిటింగ్స్ అవ్వడం కామన్. బట్ తనకి హెవీగా అవడంతో కిందకి వెళ్ళిన వెంటనే తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అలా తను నీరస పడిపోవడంతో ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేస్తారు. అక్కడ డాక్టర్ తను చెక్ చేస్తూ ఉంటారు. బయట ఫ్యామిలీ మెంబర్స్ కంగారు పడుతూ ఉంటారు. తనకి పల్స్ చెక్ చేసి తర్వాత డాక్టర్కి ఒక కన్ఫర్మ్ వచ్చేస్తుంది. అందులోనూ తన గైనిక్ కాబట్టి తను చాలా వీక్గా ఉండడంతో తనకి గ్లూకోజ్ ఎక్కిస్తారు. బయట కంగారు పడుతూ తిరుగుతూ ఉంటాడు రావణ్. డాక్టర్ వాళ్ళ వద్దకు వస్తుంది. మీరు ఎంత ఆలస్యం ఎందుకు చేశారు అని డాక్టర్ అడిగిన ప్రశ్నకి ఇంకా భయం మొదలవుతుంది వాళ్ళకి. మరి సీత పరిస్థితి ఏంటో తర్వాత భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.